యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. జ్ఞానం వలన మనం కట్టబడతాము, వివేచన వలన మనం స్థిరపరచబడతాము, తెలివి చేత రమ్యమైన సర్వ సంపదలతో మన యొక్క ఇల్లు నింపబడుతుందని బైబిల్ సెలవిస్తుంది. అందుకనే ఈ యొక్క సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో అంటున్నాడు, ఆ మాటలను, దేవుని యొక్క మాటలను తీసుకోండి అంటాడు. రిసీవ్ ద వర్డ్, ట్రెజర్ ద వర్డ్, క్రై ఫర్ ద విజ్డమ్ అని చెప్తారు. వెతకండి, వెండిని బంగారమును వెతికినట్లు ఆయన జ్ఞానమును, ఆయన యొక్క వివేచనను వెతకమంటున్నాడు. వెతికినట్టయితే కేవలం మనం కట్టబడి స్థిరపరచబడి నింపబడ్డం మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు ఎట్టివో మనం గ్రహిస్తామని బైబిల్ సెలవిస్తుంది. ఈ యొక్క 5వ వచనంలో అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నువ్వు గ్రహించదు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించు. దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములను చేయుదురట. దేవుని ఎరుగుటే మన బలమై ఉన్నది. వారు దేవుని గూర్చిన జ్ఞానము లేక నశించిపోయారట. ఆ జ్ఞానము, ఆ యొక్క తెలివి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి, అది ఎంత ప్రాముఖ్యమైనదంటే దాంట్లో ప్రతి దీవెన ఉన్నది ప్రియులారా. అందుకే మనం జీవిస్తున్నాం. ఆయన ఆరాధించట్లో, ఆయన్ని సన్నతించట్లో, ఈ భక్తికరమైన జీవితం జీవించట ఎట్టిదో మనం గ్రహించుతామంట. కాబట్టి దేవుని నోటి నుండి వచ్చు ఆ జ్ఞానమును, వివేచనను, తెలివిని మనం గ్రహించి రిసీవ్ చేసుకుందాము గాక. దాని కొరకు మనం వెతుకుదాము గాక. దేవుడు యందు జ్ఞానమును గ్రహించి మనం స్థిరులమై ముందుకు వెళ్దాం గాక. ఆమేన్.